యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. మనందరికీ తెలుసు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవునిదై ఉండెను. దేవుడు పలికిన మాట ధర్మశాస్త్రం అనొచ్చు, ప్లాన్ అనొచ్చు, ఏదైనా సరే ఆయన పలికితే వర్డ్ అయిపోద్ది. వర్డ్ మాట అయింది. ఆ మాట ఆయన దగ్గర ఉంది. ఏం మాట అది? మానవుల రక్షణ కోసము నేను ఒక మానవుని పంపుతాను. ఆయన మెస్సయ్య. ఆయన వీళ్ళ యొక్క పాపములను పరిహరించడానికి ప్రాణాన్ని అర్పిస్తాడు. వాళ్ళకి ప్రతిగా ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ టైం రాగానే ఏం చేశాడు? ఆ వాక్యాన్ని శరీరధారిగా పంపించేశాడు. ఎన్నో సంవత్సరాలుగా మిస్అండర్స్టాండింగ్లో చాలామంది ఉన్నాము. బయటపడాలి అంటే గ్రీక్ వర్డ్స్ని మనం అర్థం చేసుకుంటే అర్థమైంది. లోగోస్ అంటే ఎక్స్ప్రెషన్, లోగోస్ అంటే ప్లాన్, లోగోస్ అంటే దేవుని యొక్క మాట. అది గాడ్స్ అట్రిబ్యూట్, దేవుని యొక్క అట్రిబ్యూట్. చూడండి, నాకు అట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి. ఇది నా కోటు, ఇది నా కలజోడు, ఇది నా మాట, నా అట్రిబ్యూట్. నా అంటే ఎవరు? నేను. నాకు సంబంధించిన అట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి. ఇది నేను కాదు, ఇది నా చెయ్యి, ఇది మొత్తం నేను కాదు. నా మనస్సులో ఉన్న ఆలోచనకి ఒక రూపం వస్తే అది మాటగా బయటకు వస్తుంది. ఆ మాటను నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను, పేపర్ మీద రాసి పెట్టుకున్నాను. దీనికి నేను శరీరం ఇచ్చి పంపితే ఎలా ఉంటుంది? అలా చేశాడు ప్రభువారు.